హాయ్. సో మనం కన్సాలిడేషన్ చూస్తున్నాం కదా. కన్సాలిడేషన్లో మనకి థియరీ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాక్టికల్ క్వశ్చన్స్ చూద్దాం ఎలా చేయాలి. సో దాంట్లో భాగంగా ఫస్ట్ మనం నవంబర్ 2024 ఎగ్జామ్ క్వశ్చన్, ఎప్పుడు మొన్న ఎగ్జామ్ క్వశ్చన్ చూద్దాం. ఎంత సింపుల్ మీకు అర్థమవుతుంది. 14 out of 14 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. చూద్దాం రండి. సో ఎవరైతే మొన్న ఎగ్జామ్స్ రాసి ఎఫ్ఆర్లో ఫెయిల్ అయ్యారు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆన్సర్స్ మీరు ఎలా మ్యాచ్ చేస్తున్నారు, లేదా ఎక్కడ తప్పు చేస్తున్నారు, మీ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది. కన్సాలిడేషన్ క్వశ్చన్ చేసేటప్పుడు థాట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను ఇప్పుడు నేను. చూద్దాం రండి, స్టార్ట్ చేయండి. మన ఎగ్జామ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ అండ్ ఎస్ లిమిటెడ్ ఆన్ 31st March 2024 ఈజ్ యాజ్ ఫాలోస్. అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్లో పీపీ ఇచ్చాడు. తర్వాత ఫినాన్షియల్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ ఈక్విటీ షేర్స్లో 5,800 crores lakhs. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డివెంచర్స్ కూడా ఉన్నాయంట. ఉండే మనకేం ప్రాబ్లం. తర్వాత ఇన్వెంటరీస్, తర్వాత ట్రేడ్ రిసీవబుల్స్లో ఏదో డ్యూ ఫ్రమ్ ఎస్ అంట, కౌంట్రా ఎంట్రీ. డివిడెండ్ రిసీవబుల్స్ ఏంటి, డివిడెండ్ పేయబుల్స్ని బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ అసెట్ చూపిస్తున్నాడు. ఏం చేస్తాం, సింపుల్గా ఇగ్నోర్ చేసేసి కౌంట్రా చేసేస్తాం, అయిపోతుంది. తర్వాత క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 each. ఓకే, అదర్ ఈక్విటీ ఒకటే ఉంది ఇక్కడ. P&L అకౌంట్, రిజర్వ్స్ లేవు. క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది. తర్వాత డిబెంచర్స్ ఉన్నాయి. పైన ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిబెంచర్స్ ఉన్నాయా, కింద డిబెంచర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. కాంట్రా. ఫైనాన్షియల్ లయబిలిటీస్లో ట్రేడ్ పేయబుల్స్, పైన రిసీవబుల్స్ డ్యూ ఉంది, ఇక్కడ పేయబుల్స్ పే ఉంది. కాంట్రా ఎంట్రీ ఏమని చెప్పారన్న. తర్వాత డివిడెండ్ పేయబుల్స్, అదర్ లయబిలిటీస్. ఓకే, నో ప్రాబ్లం. తర్వాత చూడండి. On 1st April 2023, year beginning low, S Limited had 400 lakhs equity shares of 10 each and 3,000 lakhs in its profit and loss account. H Limited acquired 80% shares of S Limited on 1st April 2023 for 5,800 lakhs in cash. మీ అదృష్టమైన క్వశ్చన్లో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ప్రాఫిట్స్ ఇచ్చేసాడు క్వశ్చన్లో. అది కూడా చూడండి. ఎక్విజిషన్ డేట్ ఎప్పుడు, 1st April 2023. ఆ రోజు మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ ఇచ్చేసాడు. క్వశ్చన్ ఇంకా సింపుల్. ఓకేనా. సో కన్సాలిడేషన్ క్వశ్చన్ వస్తే ముందు చార్ట్ వేయండి, సింపుల్ అయిపోతుంది మనకి. చూడండి అమ్మ, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఎప్పుడు స్టార్టింగ్ మనకి 1/4/2023. ఇది డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇక్కడ ఈరోజు మీకు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇచ్చాడు, అదేవిధంగా రీటైల్ ఎర్నింగ్స్ బ్యాలెన్స్ మీకు వాడు ఇచ్చేసాడు హ్యాపీగా. ఎంతో చూడండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 400 lakhs షేర్స్ ఆఫ్ ₹10 each. నెంబర్ ఆఫ్ షేర్స్, అమౌంట్ ఎంత వస్తుంది, 4,000 lakhs. ఓకే, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 4,000 lakhs ఉంది. రీటైల్ ఎర్నింగ్స్ మీకు 3,000 lakhs. సో మీకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజే ప్రాఫిట్స్ ఇచ్చేసాడు హ్యాపీ. ఏమైనా ఈరోజు 80% ఎక్కువ చేసిందంట. ఎంతకి, 5,800. ఎంట్రీ ఏం పాస్ చేసి చెప్పండి. రోజు ఎంట్రీ ఏం పాస్ చేస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఎంత, 5,800. 5,000 వెళ్ళి చెక్ చేయండి. హెచ్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అని అది చూడండి. అక్కడ హెచ్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ అని చెప్పేసి 5,800 lakhs ఉంది. క్లియరా. ఇది డేట్ ఆఫ్ ఎక్విజిషన్లో చెప్పాడు. రైట్. తర్వాత చూడండి ఏం చెప్తున్నారు. ద ఫాలోయింగ్ చేంజెస్ టు ద బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్. మనం చెప్పాను కదా, మనం డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు మీరు గుడ్ విల్ కనుక్కునేటప్పుడు నెట్ అసెట్స్లో మీరు ఏమేమి తీసుకోవాలి, ఇంకా ఫెయిర్ వాల్యూ చేంజెస్ ఉంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ తీసుకోమని చెప్పాడు. ఇంకా చూడండి. పీపీఈకి బుక్ వాల్యూ 25 అంట, ఫెయిర్ ఎంత 282. గెయిన్ లాసా, 25 నుంచి 28కి వెళ్తుంది, గెయిన్ 300 lakhs. తర్వాత ఇన్వెంటరీ 500 నుంచి 200 అవుతుంది, అంటే ఏంటి, డౌన్వర్డ్ రివాల్యుయేషన్, 300 లాస్. ఇన్ కేస్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్స్ అయితే అడిషనల్ డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. దేంట్లో, పోస్ట్ ప్రాఫిట్స్లో. ఎంత చూడండి, అది ఇన్వెంటరీ అయిపోయింది, డిప్రిసియేషన్ 10% per annum అంట. పైన ఎంత చేంజ్ చేస్తారు మీరు, 300 lakhs గెయిన్, 10% ఎంత, 30 lakhs అడిషనల్ డిప్రిసియేషన్ ఫ్రమ్ పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. చూద్దాం.
మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ థర్డ్ పాయింట్ స్టార్ మార్క్ వేసుకోండి. ఇది మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎన్సిఐ అనేది డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు షుడ్ బి మెజర్డ్ ఎట్ ఫెయిర్ వాల్యూ బేస్డ్ ఆన్ పర్చేజ్ కన్సిడరేషన్. ఎంత ఎన్సిఐ 20% ఉందా? ఎన్సిఐ వాళ్ళు ఏమంటున్నారు, బాబు ఎన్సిఐ మీరు ఫెయిర్ వాల్యూ మెథడ్లో మెజర్ చేయాలి అంటే ఏంటి, మీరు ఫుల్ గుడ్ విల్ కనుక్కోవాలి, నాట్ పార్షియల్ గుడ్ విల్. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. క్వశ్చన్ మొత్తాన్ని డిసైడ్ చేసేది ఎన్సిఐ మెజర్మెంట్. ఎన్సిఐ పార్షియల్ ప్రపోర్షనేట్ మెథడా, ఫెయిర్ వాల్యూ మెథడా? ఫెయిర్ వాల్యూ మెథడ్ కాబట్టి ఫుల్ గుడ్ విల్ మనం కనుక్కోవాలి. ఒకవేళ గుడ్ విల్ అయినా ఇంపైర్మెంట్ అయితే ఇంపైర్మెంట్ లాస్ని ఇద్దరికి పంచాలి మీరు. ఓకే, తర్వాత చూడండి. గుడ్ విల్ వాజ్ ఇంపేర్డ్ బై 100 lakhs అంటే ఏంటి, ఇక్కడ మీరు కనుక్కున్న ఓపెనింగ్ గుడ్ విల్ మొత్తం క్లోజింగ్కి వెళ్ళదంట, దాంట్లో 100 lakhs ఇంపైర్మెంట్ అవుతుందంట. మరి ఈ ఇంపైర్మెంట్ లాస్ ఎవరెవరికి పంచాలి? 80% హోల్డింగ్కి ఇవ్వాలి, 20% ఎన్సిఐకి ఇవ్వాలి. ఓకే, తర్వాత హెచ్ లిమిటెడ్ సోల్డ్ గూడ్స్ అమ్మా ఏంటి, యూఆర్పి రాసుకుంది అక్కడ. యూఆర్పి ఫస్ట్ మీకు ఏం కావాలి చూడండి, అప్ స్ట్రీమా డౌన్ స్ట్రీమా? హెచ్ లిమిటెడ్ సోల్డ్ గూడ్స్ టు ఎస్ లిమిటెడ్, పైనుంచి కిందకు వస్తుంది. డౌన్ స్ట్రీమ్ ఎవరు సేల్ చేశారు? హెచ్. ఎవరు ప్రాఫిట్ బుక్ చేశారు? హెచ్. ఎవరు ప్రాఫిట్లో ఉంది? హెచ్ లిమిటెడ్ పిఎండ్ఎల్ అకౌంట్లో ఉంది. సో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో మనం హెచ్ లిమిటెడ్ పిఎండ్ఎల్ వేసేటప్పుడు ఏం చేస్తాం? యూఆర్పి లెస్ చేస్తాం. తర్వాత ఎస్ లిమిటెడ్ ఇష్యూడ్ చెక్ ఆఫ్ 40 lakhs ఇన్ ఫేవర్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ యాజ్ ఎ పార్ట్ పేమెంట్ ఆఫ్ గూడ్స్ పర్చేస్. నేను చూసాం కదా, ట్రేడ్ రిసీవబుల్స్ పైన ఉంది, ట్రేడ్ పేబుల్స్ కింద ఉంది. బట్ వీడు 40 lakhs చెక్ ఇచ్చాడంట. ఏంటి కౌంటర్ అనేది? కౌంటర్. తర్వాత డివిడెండ్ పేయబుల్ రిప్రజెంట్స్ డివిడెండ్ డిక్లేర్డ్ అవుట్ ఆఫ్ ప్రీ ఎక్విజిషన్ ప్రాఫిట్స్. హెచ్ లిమిటెడ్ క్రెడిటెడ్ ద షేర్ టు, చెప్పాను కదా మీకు నేను. డివిడెండ్ పాయింట్ వచ్చినప్పుడు సింప్లీ ఇగ్నోర్ డివిడెండ్ పేయబుల్స్ ఇది, అవునా? సో మీకు డివిడెండ్ పేయబుల్స్లో 2 types చెప్పాను నేను. ఒకటి బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ అసెట్స్ లేకపోయినా ఇగ్నోర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లో అసెట్ అండ్ లయబిలిటీస్ ఉంటే మీరు కాంట్రా ఎంట్రీ చేయాలి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ డివిడెంట్. మైనారిటీ ఇంట్రెస్ట్కి ఎంతైతే డివిడెంట్ పే చేయాలో అది మీరు బ్యాలెన్స్ షీట్లో చూపించుకొని రిమైనింగ్ డివిడెంట్ రిసీవబుల్స్ అండ్ పేబుల్స్ ఫ్రమ్ హోల్డింగ్ అండ్ సబ్స్ ఎంత ఉందో అది మీరు క్యాన్సిల్ చేయాలి. ఓకే, సింపుల్ క్వశ్చన్ అమ్మా. ముందు చూడండి ఏమేం కావాలి మనకు చెప్పండి. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు నాకు సార్ ఫస్ట్ ఏంటమ్మా, గుడ్ విల్ కావాలి. గుడ్ విల్లో కూడా పార్షియలా ఫుల్లా? గుడ్ విల్ కావాలి నాకు. గుడ్ విల్లో పార్షియలా ఫుల్లా? సార్ నాకు ఫుల్ గుడ్ విల్ కావాలి. నెక్స్ట్ తర్వాత డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఓపెనింగ్ ఎన్సిఐ కావాలి. అయిపోయిందా? నెక్స్ట్ ఇది ఇక్కడ సిబిఎస్ ప్రిపేర్ చేసేది. ఈ గుడ్ విల్ని ఇక్కడ క్లోజింగ్ గుడ్ విల్ తీసుకెళ్ళాలి. మధ్యలో ఇంపైర్మెంట్ లాస్ ఉంది, దాన్ని పంచాలి. ఈ ఎన్సిఐని ఇక్కడికి క్లోజింగ్ ఎన్సిఐ తీసుకెళ్ళాలి. ఏం కావాలి ఇక్కడ మనకి? ఇక్కడ నాకు షేర్ ఇన్, ఇదిగోండి ఈ పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్లో షేర్ కావాలి నాకు. చెప్పండి అమ్మ దాని సంగతి ఏంటో. ఓపెనింగ్ ఎంత ఉంది? 3000 ఉందా? క్లోజింగ్ బ్యాలెన్స్ చూడండి, పిఎండ్ఎల్ అకౌంట్ ఎంత ఉందో? బ్యాలెన్స్ షీట్లో ఎస్ లిమిటెడ్కి 5000 అంట. ఈ సంవత్సరం ఎంత సంపాదించారు డబ్బులు వాళ్ళు? ఓపెనింగ్ 3000 ఉంది, క్లోజింగ్ 5000. ఎంత సంపాదించారు సార్? వీళ్ళు 2000 lakhs సంపాదించారు డ్యూరింగ్ దాంట్లో ఎంతమందికి వాటా? ఇద్దరికి వాటా. హోల్డింగ్ 80, సబ్సీ మైనారిటీ 20. ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? పోస్ట్ ప్రాఫిట్స్లో? సార్ అడిషనల్ డిప్రిసియేషన్ లెస్ చేయాలిగా మరి. ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ అయింది 300 lakhs, మరి డిప్రిసియేషను ఎస్. సో దీంట్లో నుంచి 30 lakhs డిప్రిషియేషన్ లెస్ చేస్తే 1970 ఈస్ పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్స్. దీన్ని 80 ఏమో హోల్డింగ్కి ఇస్తాము, 20 ఏమో మైనారిటీకి ఇస్తాం. అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇంకేం కావాలి క్లోజింగ్ మీకు? క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పిఎండ్ఎల్ అకౌంట్ ఆఫ్ హెచ్ లిమిటెడ్, అంతే కావాల్సింది. సింపుల్. సో ఫస్ట్ నీకు కన్సాలిడేషన్ క్వశ్చన్ వచ్చినప్పుడు క్లారిటీ ఉండాలి. అసలు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఒక చార్ట్ వేసుకో. అసలు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏంటి? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు నీకు ప్రాఫిట్స్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, సింపుల్ క్వశ్చన్. లేదనుకోండి ఇక్కడ వస్తా డేట్. యూజువల్గా 6 months తర్వాత డేట్ ఇస్తాడు. ఏం చేస్తాం అప్పుడు? ఈ 2000 lakhsని పంచేవాళ్ళం డేట్. మేము చేసాం కదా మనం.
ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఇదే క్వశ్చన్లో 1st అక్టోబర్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అనుకోండి, ఏం చేసేవాళ్ళు, ఈ ఓపెనింగ్ ఉన్న 3,000కి ఈ 6 months సంపాదించిన ప్రాఫిట్ యాడ్ చేసేవాళ్ళు. బట్ మనకు అదృష్టం ఏంటి, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ 1st ఏప్రిల్, సో నీకు మొత్తం డేటా ఇచ్చేసాడు. సో సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, గుడ్ విల్ కనుక్కోవాలి. గుడ్ విల్ ఏ గుడ్ విల్ కనుక్కోవాలి నువ్వు, ఫుల్ గుడ్ విల్ అయితే ఒక రకం కనుక్కుంటాము. ఫుల్ మీన్స్ వీ విల్ కంపేర్ 100% వర్సెస్ 100%. నెట్ అసెట్స్ మనం వీటిని డిస్ట్రిబ్యూట్ చేయము. ఇప్పుడు ఫుల్ గుడ్ విల్ కనుక్కోవాలనుకోండి ఏం చేస్తాం, 100% ఆఫ్ ఈక్విటీ, 100% ఆఫ్ రిజర్వ్స్, 100% ఆఫ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ కంపేర్డ్ విత్ పీసీ ప్లస్ ఎన్సిఐ. అదే పార్షియల్ అయితే దీంట్లో 80% కంపేర్డ్ విత్ 80%. అంటే ఏంటి, ఓన్లీ పేరెంట్ కంపెనీ గుడ్ విల్ కనుక్కుంటాం. బట్ ఈ క్వశ్చన్లో మీకు ఎన్సిఐ అనేది ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్ కాబట్టి వీ కెన్ కంప్యూట్ ఫుల్ గుడ్ విల్. అదవుతుందా. నెక్స్ట్ ఎన్సిఐ ఏం చెప్పాడు, బేస్డ్ ఆన్ పర్చేస్ కన్సిడరేషన్ కనుక్కోమంటాడు. అంటే ఏంటి, 80%కి మీరు 5,800 పే చేశారు, అంతేనా. 80%కి 5,800 పే చేస్తే 20% మైనారిటీకి ఎంత పే చేసేవాళ్ళు, దట్ ఈస్ ఓపెనింగ్ ఎన్సిఐ. అయిపోయిందా. నెక్స్ట్ క్లోజింగ్కి వెళ్తాం, గుడ్ విల్ ఇంపేర్ అవుతుంది, ఎన్సిఐ క్లోజింగ్ అనుకుంటాం, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ P&L కనుక్కుంటాం. నేను మీకు చెప్పాను, మనకి 3 స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఏమిటి చెప్పండి మేము, ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ ఉంటే ఏం చేయాలి, తర్వాత డివిడెండ్ పేయబుల్ ఆర్ రిసీవబుల్స్ ఉంటే ఏం చేయాలి, తర్వాత అన్రియలైజ్డ్ ప్రాఫిట్స్ ఉంటే ఎలా ఎలిమినేట్ చేయాలి, లాస్ట్ ఏంటమ్మా కాంట్రా ఎంట్రీస్ లైక్ బీపీ బిఆర్ అంటే ఏం చేయాలి. ఇదిగోండి ఈ స్పెషల్ కేసెస్ చెక్ చేసుకుంటాం, వీటికి సంబంధించిన ఇంపాక్ట్ ఇస్తాం, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వేసుకుంటాం. వన్ ఆఫ్ ద సింపుల్ క్వశ్చన్ మొన్న వచ్చింది. మొన్న ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు, సార్ నాకు 4 marks వేసారు సార్ ఐసీ అవ్వడానికి. 14 marksకి అబ్బాయి 4 వేసారంట. నాకు తెలిసి చాలా తప్పులు చేసుంటారు. తప్పులు ఏమేమి చేస్తుంటారు మీరు చెప్తాను చూడండి. ఫస్ట్ వన్, ఈ ఇంపైర్మెంట్ లాస్ని మీరు పంచుండరు. ఒకవేళ పంచినా కానీ మొత్తం పేరెంట్కి ఇచ్చేస్తుంటారు ఒకరు. ఈ ఇంపైర్మెంట్ లాస్ 80-20 పంచాలి. నెక్స్ట్ ఈ డిబెంచర్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిబెంచర్స్ ఏవైతే ఉన్నాయో దానికి మీరు 1499 lakhs లాస్ బుక్ చేసి ఉంటారు, తప్పది. తర్వాత ఈ గుడ్ విల్ కనుక్కోవడంలో తప్పు చేస్తుంటారు. పార్షియల్ గుడ్ విల్ అంటే ఫుల్ గుడ్ విల్ క్లారిటీ లేక. చూద్దాం ఒకసారి, మీ అందరి దగ్గర సర్టిఫికేట్ కాపీస్ ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్ నేను చేసే విధానం. ఇదంతా ఏంటి, ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఇంకా క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, చాలా తక్కువ టైం పడుతున్నాను. ఏంటి ఫస్ట్ రోజు మనకు వర్కింగ్ నోటు, మనం ఎందుకు ఏమడిగాడు, ప్రిపేర్ సిబిఎస్ నోట్స్ టు అకౌంట్స్ ఏం అడగలేదు. చూడండి క్వశ్చన్లు, మీకు నోట్స్ టు అకౌంట్స్ ఎప్పుడు అడిగేవాడు అంటే ప్రీవియస్ ఓల్డ్ స్కీమ్లో 20 marks క్వశ్చన్ వచ్చేది. ఇదే క్వశ్చన్ ఓల్డ్ స్కీమ్లో ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీగా 20 marks ఉండేది. అప్పుడు మిమ్మల్ని అడిగేవాడు నోట్స్ వేయండి, నోట్స్ టు అకౌంట్స్ వేయండి, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ వేయండి అని. బట్ ఇప్పుడు మిమ్మల్ని వాడు ఆస్కింగ్ ఓన్లీ ఫర్ సిబిఎస్. సో ఇది మీ మెయిన్ ఆన్సర్. ఏం చేస్తారు మీరు క్వశ్చన్ నెంబర్ 1లో ఫస్ట్ పేజ్ మొత్తం ఖాళీలు పెట్టండి. ఏం చేస్తారు, హెడింగ్ పెట్టి కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ గ్రూప్ యాజ్ ఎట్ 31st March 2024. సేమ్ హెడింగ్ పెట్టాలి మీరు ఫస్ట్లో. కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ గ్రూప్ యాజ్ ఆన్ 31st March 2024 పెట్టేసి ఒక 2 pages వదిలిపెట్టండి. ఒక పేజ్ చాలమ్మా, 1 page వదిలిపెట్టేసి నెక్స్ట్ పేజ్ మొత్తం ఏంటి, ఇంకా వర్కింగ్ నోట్. అంతేనా, స్టార్ట్ చేయండి. మరి మీరు బయట ఎలా చదువుకున్నా నాకైతే తెలియదమ్మా. నా క్లాసెస్ ఎవరైతే విన్నారో ఇప్పటిదాకా పెట్టిన 4 classes మీకు ఇవన్నీ అర్థమవుతాయి. క్లాసెస్ చూడకుండా మీకు అర్థం కావు, కొత్తగా ఉంటాయి, ఏం చెప్తున్నారు ఏమని. ఓకేనా. సో క్లాస్ వింటే మీకు సింపుల్ మన క్లాస్ ఈ సొల్యూషన్ చేయటం, లేదంటే మీకు అర్థం కాదు సొల్యూషన్. ఓకే, వర్కింగ్ నోట్ స్టార్ట్ చేద్దాం. మీకేం చెప్పాను నేను, కన్సాలిడేషన్లో వర్కింగ్ నోట్ మనకి 2 dates చేయాలి. ఒకటేమో డేట్ ఆఫ్ ఎక్విజిషన్, ఒకటేమో క్లోజింగ్ డేట్. ముందేం చేద్దాం మనం, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు అకౌంటింగ్ చేద్దాం. ఏం కావాలి అకౌంటింగ్ మనకి, సార్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓపెనింగ్ ఎన్సిఐ కనుక్కుందాం. ఫస్ట్ చెప్పండి మన డేట్ ఆఫ్ ఎక్విజిషన్ నాకు 1st April 2023 రాయండి. ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ బ్రాకెట్లో ఏం గుడ్ విల్ ఇది, ఫుల్ పార్షియల్, ఫుల్ గుడ్ విల్.
ఎలా వస్తామా ఫుల్ గుడ్ విల్ అంటే సేమ్ వాట్ ఐ పెయిడ్ ఫర్ 100% వర్సెస్ వాట్ ఐ రిసీవ్ ఫర్ 100%. ఏం చేస్తారు చెప్పండి ఫస్ట్ నెట్ అసెట్స్ కనుక్కుందామా. సో నెట్ అసెట్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ వర్సెస్ NCA plus purchase consideration paid. Random first. What I paid versus what I received. What you paid purchase consideration for 80% and for 20% NCA. Random first. Okay, మన కోసం మీరు ఎగ్జామ్ కోసం కాదు. Goodwill means what I paid versus what I received from S Limited. First చెప్పండి what you paid. I paid purchase consideration for 80%. తర్వాత NCI for 20%. ఎంత మా పర్చేస్ కన్సిడరేషన్ సార్ 5,800 lakhs. NCI మరి 5,880% అయితే 20% ఎంత అదేగా చెప్తున్నాడు. NCIని he asking you to compute based on fair value method, that is based on purchase consideration. 80%కి 5,800 పే చేస్తే 20%కి ఎంత పే చేస్తావు 1,450. కనుక్కో మొత్తం ఎంత. దిస్ ఈజ్ వాట్ వీఆర్ పెయిడ్ 7,250 పే చేశారు మీరు. మీకేమొస్తుంది మన నెట్ అసెట్స్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్. చెప్పండి మీరు ఏమంటాయి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇచ్చాడుగా మీకు ఎంత 4,000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 3,000 ఇచ్చాడు. అదృష్టం మనకి లేదు కనుక్కునేవాళ్ళు సింపుల్గా. తర్వాత చెప్పండి ఫెయిర్ వాల్యూ చేంజెస్ ఉన్నాయా అసెట్స్ అండ్ లయబిలిటీస్కి. రాయండి పీపీ పెరిగింది. ఫెయిర్ వాల్యూ గెయిన్ ఆఫ్ పీపీ 300 మైనస్ ఫెయిర్ వాల్యూ లాస్ ఆన్ ఇన్వెంటరీ 3,000. అంతే ఇంకేం లేవమ్మా. 7,000 వచ్చింది. నువ్వు 7,250 పే చేసావు. 7,250 పే చేసావు. నీకు ఎంత వచ్చింది 7,000. తక్కువ వచ్చిందిగా లాస్ అయ్యగా. అంటే ఏంటి గుడ్ విల్. రాయండమ్మా గుడ్ విల్. నెక్స్ట్ ఇంకేం కావాలి డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ NCI ఇదేగా అది కూడా రాండి కింద. NCI 14 అయిపోయింది వర్కింగ్ నోట్స్. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు అకౌంటింగ్ ఓవర్. ఇంకెళ్ళిపోండి అకౌంటింగ్ ఆన్ 31st March 24. ఫస్ట్ ఏం కావాలి ఈ ఓపెనింగ్ గుడ్ విల్ని క్లోజింగ్ గుడ్ విల్ చేయండి. రైట్ అమ్మా క్లోజింగ్ గుడ్ విల్ ఎలా వస్తుంది ఓపెనింగ్ గుడ్ విల్ ఎంత 250 మైనస్ ఇంపైర్మెంట్ ఉందా ఎంత 100. ఎంత క్లోజింగ్ గుడ్ విల్ బ్యాలెన్స్ షీట్లో ఇది. అర్థమైందా. సో మీరు క్లోజింగ్ గుడ్ విల్ని ఓపెనింగ్ గుడ్ విల్ మైనస్ ఇంపైర్మెంట్. ఆ ఇంపైర్మెంట్ సంగతి ఏంటి ఏంటి రాయడమ్మా P&L అకౌంట్ ఆఫ్ H Limited NCI టు గుడ్ విల్. 80 ఏమో P&L ఆఫ్ H లెస్ చేయాలి, 20 NCI లెస్ చేయాలి, 100 గుడ్ విల్ లెస్ చేయాలి. అది గుడ్ విల్ ట్రీట్మెంట్ అయిపోయిందా. ఇంకేముంది ఇంకా మనకు 3 కావాలి. ఏమంటే అవి 2 క్లోజింగ్ NCI కావాలి, తర్వాత క్లోజింగ్ P&L కావాలి. అంటే మనకు కావాల్సింది క్లోజింగ్ గుడ్ విల్ కనుక్కున్నాము, క్లోజింగ్ NCI కావాలి, క్లోజింగ్ P&L కావాలి. మనం ఓపెనింగ్ రాయండి ఎంత ఓపెనింగ్ NCI 1450 ఏమో. ఇది బ్యాలెన్స్ రాయండి. బ్యాలెన్స్ గివెన్ ఇన్ బ్యాలెన్స్ షీట్ చూడండి ఎంత చూడండి. H Limited అమ్మా 16,320. రైట్ ఫస్ట్ ఏం కావాలి మనకి పోస్ట్
ఎక్విషన్ ప్రాఫిట్స్ కనుక్కుందామా? అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పోస్ట్ ఎక్విషన్ ప్రాఫిట్స్ మీకు అర్థం కావడానికి కూర్చున్న డయాగ్రామ్. ఓపెనింగ్ ఎంత మన దగ్గర ఎస్ లిమిటెడ్లో 3000, క్లోజింగ్ ఎంత బ్యాలెన్స్ షీట్లో 5000, ఎంత సంపాదించారు డ్యూరింగ్ ఇయర్లో 2000. ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలా? అడిషనల్ డిప్రిసియేషన్ ఇదిగోండి, ఇక్కడ 300 రూపీస్ ఎసెట్ పెంచారు. మరి ఈ 300 రూపీస్కి ఫుల్ ఇయర్కి 10% డిప్రిషియేషన్ లెస్ చేయాలా? అంటే ఏంటి, 30 రూపీస్ డిప్రిషియేషన్ ఎంత ఉంది 1970. దీంట్లో 80% ఏమో పేరెంట్కి, 20% ఏమో ఎవరికి, మైనారిటీకి. కనుక్కున్నామా? కానీ చార్ట్ అర్థమైందా? ఇంకోటి ఫార్మాట్ రాయండి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆన్ 31st March 24 5000 మైనస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 3000. ఇది ప్రాఫిట్స్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ అడిషనల్ డిప్రిసియేషన్ 30. 1970 అమ్మా, దీన్ని పంచేయండి ఇంకా 80 20 సింపుల్. ఇంకా 1970 ఇంటూ 80%, 1576 ఎవరికి ఇస్తాం? అండ్ హోల్డింగ్ కంపెనీకి ఇవ్వండి. యాడ్ పోస్ట్ ప్రాఫిట్స్ 15, వాడికి ఇవ్వండి 20%. 1970 ఇంటూ 20 అమ్మ. యాడ్ ఎంత 394. అంతే అయిపోయిందా? ఇదిగోండి, ఈ లాస్ లెస్ చేయాలి మరి పిఎన్ఎల్ అకౌంట్ నుంచి లెస్ చేయండి. మైనస్ ఇంపైర్మెంట్ లాస్ ఆన్ గుడ్ విల్, వీడికి 80 ఇవ్వండి, వాడికి మైనస్ ఇంపైర్మెంట్ లాస్ 20. అంతేనా? సింపుల్ అమ్మా, చెక్ చేసుకుంటూ పోతున్నాం మనం. అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకా స్పెషల్ కేసెస్ ఉన్నాయి, 4 ఉన్నాయి స్పెషల్ పాయింట్స్. చూద్దాం ఏంటవి. 1 ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిబెంచర్స్ క్యాన్సిల్ చేయాలి. 2 యూఆర్పిఆర్ డౌన్ స్ట్రీమ్ క్యాన్సిల్ చేయాలి. 3 బిల్స్ పేయబుల్ బిల్స్ రిసీవబుల్ కాంట్రా ఎంట్రీ లెస్ చేయాలి. 4 డివిడెండ్ రిసీవబుల్స్ అండ్ డివిడెండ్ పేయబుల్స్ లెస్ చేయాలి. ఓకేనా? చెప్పండి మనకి ఏమున్నాయి? మనకి 4 ఉన్నాయి. 1 ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిబెంచర్స్ ఉన్నాయి. 2 యూఆర్పిఆర్ డౌన్ స్ట్రీమ్ ఉంది. 3 బిల్స్ రిసీవబుల్ బిల్స్ పేయబుల్ ఉన్నాయి. 4 డివిడెండ్ రిసీవబుల్స్ పేయబుల్స్ ఉన్నాయి. ఈ 4 అడ్జస్ట్మెంట్స్లో పిఎండ్ఎల్ అకౌంట్లో ఏది ఇంపాక్ట్ చూపిస్తుంది నాకు? సరే, డిబెంచర్స్ క్యాన్సిల్ చేస్తే, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిబెంచర్స్ క్యాన్సిల్ చేస్తే ఆ లాసు ఇక్కడ లెస్ చేయాలి. అంతేనా? నెక్స్ట్ యూఆర్పి డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఆ ప్రాఫిట్ ఇక్కడ లెస్ చేయాలి. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ బిల్స్ పేయబుల్ నో ఇంపాక్ట్ ఆన్ పిఎండ్ఎల్ అకౌంట్, సో వీ కెన్ డైరెక్ట్లీ చేంజ్ ఇన్ బ్యాలెన్స్ షీట్. డివిడెండ్ రిసీవబుల్స్ డివిడెండ్ పేయబుల్స్ నో ఇంపాక్ట్ ఆన్ ప్రాఫిట్ కాబట్టి మనం డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్లో చేంజెస్ చేయొచ్చు. మరి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చేంజ్ చేయాల్సిన ఉన్నాయి. 1 లాస్ ఆన్ క్యాన్సిలేషన్ ఆఫ్ డిబెంచర్స్, నెక్స్ట్ ప్రాఫిట్ అన్ రిలీజ్ ప్రాఫిట్ ఆన్ డౌన్ స్ట్రీమ్ సేల్స్, దెన్ మైనస్ లాస్ ఆన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్ మైనస్ యూఆర్పి ఆన్ డౌన్ స్ట్రీమ్. అంటే ఏంటి? ఇంక ఎన్సీఏకి నో మోర్ అడ్జస్ట్మెంట్స్. మీరు ఎవరన్నా డివిడెండ్ అక్కడ యాడ్ చేసి ఇక్కడ లెస్ చేసి ఉంటారు. ఎందుకు చెప్పండి? తలగా నొప్పి. మొన్న ఎగ్జామ్లో కొంతమంది డివిడెండ్ పైన యాడ్ చేసి ఉంటారు, కింద లెస్ చేస్తారు. ఏం చేయము, అక్కడ వదిలేయండి. అది పెయిడ్ కాదు, పేయబుల్. అది 1450 ప్లస్ 394 మైనస్ 20, 1824 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. అయిపోయింది. ఇది ఒకటి చాలా కనాలి, ఇది చేస్తే అయిపోయింది క్వశ్చన్. చెప్పండి. ఇన్వెస్ట్మెంట్స్ రండి ఒకసారి చూద్దాం. ఏముందో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిబెంచర్స్ చూడమ్మా. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిబెంచర్స్ అని చెప్పేసి 1500 రూపీస్ కాస్ట్ చూపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిబెంచర్స్ ఎంత చూపిస్తుంది బ్యాలెన్స్ షీట్లో? 1500 lakhs కాస్ట్. అది దాని ఫెయిర్ నామినల్ వాల్యూ ఎంత కింద ఇచ్చాడు చూడమ్మా,
1000 lakhs. సో 1500 కొన్నారు మీరు. ఎంత వాల్యూ? 1000 lakhs ఉన్న వాల్యూని మీరు 1500 lakhs కొన్నారు. ఎంట్రీ చెప్పండి అమ్మా క్యాన్సిలేషన్కి. సార్ డిబెంచర్స్ లయబిలిటీ. సో ఫేస్ వాల్యూ క్యాన్సిల్ చేయాలి. సో డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ 1000 టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ 1500. ఎంత లాసు? 500 lakhs లాస్. కాలేదు మన దగ్గర. ఇక్కడ రాయండి, మీరు రాసుకోవడం ఎంట్రీ. ఎంట్రీ ఫర్ క్యాన్సిలేషన్ ఏంటది? ఎంత పర్సెంట్ అది? ఓకే, డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ 1000 lakhs టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ 1500 lakhs. లాస్ ఎంత? లాస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 500 lakhs. లెస్ చేయండి. ఇక్కడ చాలా మంది ఫ్యాకల్టీస్ వాట్ దే ఆర్ టేకింగ్ 1 lakh ఫేస్ వాల్యూ తీసుకొని 14-19 lakhs లాస్ క్యాన్సిల్ చేస్తున్నారు. కామన్ సెన్స్ కూడా ఉండాలి కనీసం. మీరు కావాలంటే చెక్ చేయండి. మొన్న కూడా చెప్పాను నేను, చాలా మంది ఫేమస్ ఫ్యాకల్టీస్ ఏం చేస్తున్నారు, 1 lakh ఫేస్ వాల్యూ తీసుకుంటున్నారు. ఎందుకని? క్వశ్చన్లో కింద 1000 డిబెంచర్స్ అన్నాడు, అది రాంగ్. అది 1000 lakhs. అది ప్రింటింగ్ మిస్టేక్ అన్నది. కామన్ సెన్స్ కదా. 1,00,000 రూపాయల వాల్యూ ఉన్న దాన్ని ఎవడన్నా 1500 lakhs కొంటారా? అంటే లాస్ 14-19 lakhs. డిబెంచర్స్ క్యాన్సిల్ చేస్తే లాస్ 14-19 lakhs. కామన్ సెన్స్ అయినా వాళ్ళకి అంటే ఏంటి? 1000 lakhs. అది 1000 డిబెంచర్స్ కాదు క్వశ్చన్లో. యూ షుడ్ అప్లై కామన్ సెన్స్. తర్వాత యూఆర్పి పాయింట్ చూడడం అని చెప్తున్నాడు. హెచ్ లిమిటెడ్ సోల్డ్ goods worth 200 lakhs on credit at a profit of 20% on sales. హోల్డింగ్ కంపెనీ సబ్సికి 200 lakhs గూడ్స్ అమ్మిందంట. దాంట్లో 50% ఇంకా గ్రూప్లో ఉన్నాయంట. అంటే ఎంత? 100 lakhs ఇంకా గ్రూప్లో ఉందంట. ఎంత ప్రాఫిట్? 20% ఆన్ సేల్స్. అది సెల్లింగ్ ప్రైసే కదా. అంటే ఎంత? 100 into 20%. ప్లస్ చేయమా. యూఆర్పి 100 lakhs ఇంకా మిగిలిపోయింది, 20% ప్రాఫిట్. ఏం లెస్ చేసేప్పుడు నీకు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? $16,320 ప్లస్ ఎంతమ్మా 1576 మైనస్ 80 మైనస్ 500 మైనస్ 20 17,296. అంతే. చెక్ చేసుకోండి. మొన్న ఎగ్జామ్ రాసిన పిల్లలు ఈ ఆన్సర్స్ మీకు మ్యాచ్ అయినాయా? మీ సర్టిఫైడ్ కాపీస్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి. మీరు మీకు ఓపెనింగ్ గుడ్ విల్ ఎంత వచ్చింది? ఓపెనింగ్ గుడ్ విల్ మీకు 250 రావాలి, అది ఫుల్ గుడ్ విల్. ఓపెనింగ్ ఎన్సీఐ మీకు 1450 రావాలి. నెక్స్ట్ క్లోజింగ్ డేట్కి వెళ్ళి క్లోజింగ్ గుడ్ విల్ మీకు 150 రావాలి. బికాజ్ 100 lakhs ఇంపేర్ అవుతుంది. ఆ ఇంపేర్మెంట్ లాస్ మీరు ఇద్దరికీ పంచాలి. నెక్స్ట్ పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్స్ 2000 lakhs సంపాదించారు. బట్ దాంట్లో 30 lakhs మీరు డిప్రిషియేషన్ లెస్ చేయాలి. సో 1970 సంపాదించారు. ఈ సంపాదించిన దాంట్లో ఇద్దరికీ పంచండి, 80-20. నెక్స్ట్ క్లోజింగ్ ఎన్సీఐ మీకు ఓపెనింగ్ ఎన్సీఐ 1450, ప్రాఫిట్ షేర్ 394 మైనస్ ఇంపేర్మెంట్ లాస్ ఆన్ గుడ్ విల్ బికాజ్ ఇది ఫుల్ గుడ్ విల్ అది. నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ P&L వాళ్ళ బ్యాలెన్స్ 16,320 ఇచ్చారు. పోస్ట్ ప్రాఫిట్లో 1576 వాటా, 80 lakhs గుడ్ విల్ ఇంపేర్మెంటు. నెక్స్ట్ లాస్ ఆన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ 500. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ కాబట్టి మీకు 20 lakhs ప్రాఫిట్ లెస్ చెయ్యాలి. సో 17,296 కావాలి. అయిపోయింది ఇంకా మీకు. నౌ యూ కెన్ ప్రిపేర్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఈజీలీ. ఇలా మీరు డివైడ్ చేయండి. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అకౌంటింగ్, క్లోజింగ్ డేట్ అకౌంటింగ్. మీకు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు కావాల్సింది గుడ్ విల్ ఎన్సీఐ, క్లోజింగ్ డేట్ మీకు కావాల్సింది క్లోజింగ్ గుడ్ విల్, క్లోజింగ్ ఎన్సీఐ, క్లోజింగ్ P&L అకౌంట్, క్లోజింగ్ జనరల్ రిజర్వ్ ఉంటే. అది సింపుల్ అమ్మా. చేద్దాం బ్యాలెన్స్ షీట్ ఇంకా రండి. ఇలా ఉంచండి, ఇక్కడ చేస్తా బ్యాలెన్స్ షీట్ నేను. సింపుల్ అమ్మా. సేమ్ బ్యాలెన్స్ షీట్ సేమ్ ఫార్మాట్ కాపీ చేయండి, సేమ్ ఫార్మాట్ కాపీ. అది ఏం చేస్తారు ఇక్కడ HSI
చేంజెస్ టోటల్ సింపుల్ అయిపోయింది మనకి. ఫస్ట్ చెప్పండి, నాన్ కరెంట్ అసెట్స్లో పీపీ అంట ఎంతమ్మా? హెచ్ 14,800, ఎస్ ఎంత? 6,000. అసెట్స్కి ఏమైనా చేంజెస్ చేశారా? చేశారు. ఒకటి, ఫెయిర్ వాల్యూ మీరు 300 ఇంక్రీజ్ చేశారు. ఆ ఫెయిర్ వాల్యూ మీద 30 రూపీస్ డిప్రిషియేషన్ లెస్ చేశారు, అంతేనా? అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ? 300 యాడ్ చేసాము, 30 లెస్ చేసాము, అంతేనా? కనుక్కోండి ఎంతో. 14,800 ప్లస్ 6,000 ప్లస్ 300 మైనస్ 30, 21,070. నెక్స్ట్, నాన్ కరెంట్ అసెట్స్ నుంచి ఫినాన్షియల్ అసెట్స్ అంటారు. ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా పోయినాయా? ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీ షేర్స్ క్యాన్సిల్ చేసేసి గుడ్లు కనుక్కొని సో పోయినాయి. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ పోయినాయిగా. బ్యాలెన్స్ షీటే మనకి ఇంపార్టెంట్, చెప్పండి. అంటే ఇది చూసి కాపీ చేయటమే. ఫస్ట్ పీపీ అయిపోయిందా? నెక్స్ట్ ఉంది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ షేర్స్ క్యాన్సిల్ చేసేగా గుడ్లు కనుక్కొని. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ ఇంట్రా క్యాన్సిల్ చేసాం కదా. మరి క్వశ్చన్లో మీకు గుడ్డులు వచ్చింది కదా, మరి గుడ్డులు రాయాలి కదా. ఎంత గుడ్డులు? క్లోజింగ్ 150. నెక్స్ట్, కరెంట్ అసెట్స్ చూడమ్మా. ఇన్వెంటరీస్ సింపుల్ బ్యాలెన్స్ షీట్ అమ్మా. ఎంత? హెచ్కి ఎంత ఉంది ఇన్వెంటరీస్లో? 2,600. దీనికి ఎంత ఉంది? 2,000. చేంజెస్ చెప్పండి, ఏం చేశారు? సార్, ఇన్వెంటరీస్కి ఫెయిర్ వాల్యూ తగ్గించారు 300, అవునా? అలాగే ఇదిగోండి యూఆర్పి 20 లెస్ చేశారు. సో ఫెయిర్ వాల్యూ ఏమో 300 లెస్ చేశారు, అన్రియలైజ్ ప్రాఫిట్ 20 లెస్ చేశారు. ఎంత వస్తుంది అప్పుడు? సార్ 2,600 ప్లస్ 2,000 మైనస్ 320, సార్ 4,280. రైట్. నెక్స్ట్, ట్రేడ్ రిసీవబుల్స్ ఎంతమ్మా? వీడి దగ్గర 4,000 ఉంది, వీడి దగ్గర ఏమో 3,000 ఉంది. విత్ ఇన్ ద గ్రూప్ ఎంత అంట? 160 లెస్ చేయాలి. మరి కాంట్రా ఎంట్రీ 7,000 మైనస్ 160, 6,840. తర్వాత ఏమున్నాయి? డివిడెండ్ రిసీవబుల్స్ ఎంట్రా అడ్జస్ట్మెంట్ పోయింది కదా మరి. బట్ రాయండి ఇక్కడ. డివిడెండ్ రిసీవబుల్ అవుతుంది 320. ఏం చేసాం? కాంట్రా 320, ఏం మిగలదు ఇంకా. నెక్స్ట్ ఏమో క్యాష్ చూడండి. క్యాష్ ఎంత రాశారు? సార్ 500 ప్లస్ 2,500. బట్ ఈ క్వశ్చన్లో మనకి ఒక పాయింట్ చూసాం కదా కింద మనం. ఎస్ లిమిటెడ్ చెక్ పంపించిందంట, చెక్ 40 lakhsకి. ఎంట్రీ ఏం రాస్తాను చెప్పాను ఎంట్రీ మీకు నేను. చెక్ ఇన్ ట్రాన్సిట్ 40, ట్రేడ్ పేయబుల్స్ 120, ట్రేడ్ రిసీవబుల్స్ 160. మరి చెక్ ఇన్ ట్రాన్సిట్ ఎసెట్ కింద రాయాలి కదా మనం. అండ్ కొత్త ఎసెట్ వచ్చింది బ్యాలెన్స్ షీట్లోకి. చెక్ ఇన్ ట్రాన్సిట్ ఇంకా టోటల్ ఏంటమ్మా సరిపోయింది బ్యాలెన్స్ షీట్. చూడండి ఈజీ బ్యాలెన్స్ షీట్. ఈ ఫార్మాట్ ఫాలో అండి. హోల్డింగ్ సబ్సిడీ చేంజెస్ టోటల్ 21070 ప్లస్ 150 ప్లస్ 4280 ప్లస్ 6840 ప్లస్ 2500 ప్లస్ 34,880 lakhs. ఇక్కడ మర్చిపోకుండా రూపీస్ లాక్స్ అని పెట్టినాం బ్యాలెన్స్ షీట్. తర్వాత లైబిలిటీకి రండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత మళ్ళీ? ఓన్లీ హోల్డింగ్ తీసుకుంటాం మనం 10,000 వాళ్ళకి తీసుకోం. తర్వాత అదర్ ఈక్విటీ ఇది ఒక కనుక్కున్నాం చూడండి అక్కడ 17,296. నెక్స్ట్ క్లోజింగ్ ఎన్సిఐ కనుక్కున్నావా? 1824. తర్వాత 13% డిబెంచర్స్ ఎంత ఉన్నాయి బ్యాలెన్స్ షీట్లో? 3,000 ఉన్నాయి. ఎంత కాంట్రా చేసావు? ఫేస్ వాల్యూ 1,000 రూపీస్ చేసావు. ఇంకెంత మిగిలింది? 2,000 మిగిలింది. అవునా? పైన డెబిట్ ఎంత చేసావు? 1,000 lakhs డెబిట్ చేసావు.
1000 lakhs డెబిట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత కొన్నాడు కాస్ట్ 1500 lakhs క్రెడిట్ చేసాం, 500 లాస్ బుక్ చేసాం. ఎంత పోయింది ఇక్కడ నుంచి 1000 బయటికి పోయింది. తర్వాత ట్రేడ్ పేయబుల్స్ ఎంత హోల్డింగ్ 1700, వీటిది ఎంత 600, ఎంత లెస్ చేయాలి 120 లెస్ చేయి. ఎంత అప్పుడు 1700 ప్లస్ 600 మైనస్ 2180. లాస్ట్ ఇంకేమన్నా చూడమ్మా, డివిడెండ్ పేయబుల్ ఎంత 400. ఎంత కాంట్రా పోయింది మనకి, ఓన్లీ హోల్డింగ్ కంపెనీ 80% పోయింది, సబ్సిడీ 20% చూపించాలి ఇంకా 80. లాస్ట్ అమ్మ అదర్ లయబిలిటీస్ నో చేంజెస్ కదా 1500. టోటల్ సరిపోయింది బ్యాలెన్స్ షీట్ 10,000 ప్లస్ 17,296 ప్లస్ 1824 ప్లస్ 2,000 ప్లస్ 2180 ప్లస్ 80 ప్లస్ 1500 34,880. చూసారా సింగిల్ టైం మ్యాచ్ అయిపోయింది బ్యాలెన్స్ షీట్. అది 14 out of 14 పడతాయి మార్క్స్, ఒక్క మార్క్ పోదు. మీరు కానీ క్వశ్చన్ ఇలా సాల్వ్ చేసి ఉంటే మ్యాక్సిమం ఎంత టైం పట్టిద్దమ్మా 20 minutes టైం పట్టింది. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఇంతసేపు, అదే మీరు 2-3 times ప్రాక్టీస్ చేసి ఉంటే మ్యాక్స్ 20 minutes కంటే క్వశ్చన్ ఎక్కువ టైం పడుతుంది. బట్ మీకు క్లారిటీ ఉండాలి, అసలు క్వశ్చన్ ఎలా చదవాలి, అసలు క్వశ్చన్లో ఏ పాయింట్ ఇంపార్టెంట్, ఎన్సే ఏ మెథడ్లో ఇంపార్టెంట్, ఏం జరుగుతుంది, మీకు మొత్తం క్లారిటీ ఉంటే టక్ అయిపోతుంది. ఇదమ్మా ఈ ఫార్మాట్ ఫాలో అయిపోండి, సింపుల్ అయిపోద్ది. హెచ్ఎస్ చేంజెస్ టోటల్ యూ విల్ గెట్ 14 out of 14 మార్క్స్. సో మొన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒకసారి క్వశ్చన్ చెక్ చేసుకోండి, ఇదిగోండి ఓకేనా. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంకా ఓన్లీ యాప్లో మాత్రమే ఉంటాయి. ఇంకా ఇక్కడతో క్లోజ్ అమ్మ. ఇంకా కన్సాలిడేషన్ ఎంత ఈజీయో మీకు తెలియాలనే నేను ఈ క్లాసెస్ అన్ని పెట్టాను. అర్థమైన ఎంత ఈజీయో, ఇది ఎఫ్ఆర్ చదువుకునే విధానం. ఏదో కూర్చొని ఏదో ఫార్మాట్లు పెట్టుకొని కాన్సెప్ట్ నోట్స్లు పెట్టుకొని చదువుకుంటూ పోతే ఎఫ్ఆర్ రాదు. రేపు అటెంప్ట్లో కూడా కన్సాలిడేషన్ క్వశ్చన్ పడించుకోవాలంటే మీరు ఎవరన్నా భ్రమలో ఉన్నారేమో రాదని వస్తుంది మళ్ళీ. 14 మార్క్స్ గోవింద. చిన్న పాయింట్స్ ఇంపార్టెంట్. సో మనం నెక్స్ట్ క్లాస్లో మేము ఏం చేస్తామంటే, మన యాప్లో పిల్లలకు చెప్తున్నాను, మనకి ఇంకా స్టడీ మ్యాట్లో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, నార్మల్ క్వశ్చన్స్ ప్లస్ ఒకటి ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ క్వశ్చన్. చూడండి, ఇంకా మనకి స్టడీ మ్యాట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర 2021, November 23, May 24, 3 క్వశ్చన్స్. 3 పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. 3 పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, 2 స్టడీ మ్యాట్ క్వశ్చన్స్, 5 ఇదొకటి 6. ఒకటి చైన్ హోల్డింగ్ క్వశ్చన్ ఉంటుంది మనకి. అంటే మొత్తం కన్సాలిడేషన్లో నేను చెప్పేది 7 క్వశ్చన్ లేదు, 70 క్వశ్చన్లు అవసరం లేదు మీకు. ఒక్కొక్క క్వశ్చన్ బ్యాంక్ తీసుకుంటే 40-50 క్వశ్చన్లు ఉంటున్నాయి. ఏం చేస్తారు చెప్పండి? 40-50 క్వశ్చన్స్ పైపైన చేయడం కంటే 10 క్వశ్చన్లు బాగా చేయండి చాలు మీకు. సో నేను చేసేది 7 క్వశ్చన్లే చేస్తాను నేను. ఈ 7 క్వశ్చన్లు మీరు ఒక్కొక్క క్వశ్చన్ 7 సార్లు చేయండి, మీ చేతితో ప్రాక్టీస్ చేయండి, బ్యాలెన్స్ షీట్లు మీరు వేయండి, టిక్కులు కొట్టడం కాదు, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఈ కన్సాలిడేషన్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనకి చైన్ హోల్డింగ్ ఒక కాన్సెప్ట్ ఉంది, దానికి ఒక ఎగ్జామ్ క్వశ్చన్ ఉంది, ఒక స్టడీ మ్యాట్ క్వశ్చన్ ఉంది, 2 సేమే, ఒక క్వశ్చన్ చేపిస్తాను. చైన్ హోల్డింగ్ అయిన తర్వాత మనకి ఏమో ఒక 2 క్వశ్చన్లు చేస్తాను. మిస్లేనియస్లు ఏముంది అంటే సేల్ ఆఫ్ స్టేక్ అని చెప్పి, అంటే ఒకవేళ హోల్డింగ్ కంపెనీ కానీ దాన్ని సేల్ ఆఫ్ స్టేక్ చేస్తే అని ఎగ్జామ్లో అప్పుడప్పుడు మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి ఒక 2-3 క్వశ్చన్లు చేస్తాను, అక్కడితో మీ కన్సాలిడేషన్ ఓవర్. ఈ క్వశ్చన్లు చాలు, దయచేసి నమ్మండి. ఈ క్వశ్చన్లనే మీ చేతితోటి మల్టిపుల్ టైం ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసి పైన ఎగ్జామ్కి వెళ్ళటం కంటే లిమిటెడ్ క్వశ్చన్స్ పెట్టుకొని ఇదిగో ఇంత పర్ఫెక్షన్ మీరు తెచ్చుకోండి. అసలు మీకు ముందు ఓవర్వ్యూ ఉండాలి. కన్సాలిడేషన్ అంటే ఏం కావాలి నాకు, అసలు క్వశ్చన్లో ఏమి ఇస్తాడు, ఎక్కడ ట్విస్ట్ చేయొచ్చు, నేను కన్సాలిడేషన్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, ఇది తెచ్చుకోండి గ్రిప్. 100 క్వశ్చన్ చేయాల్సిన పని సీఏ పాస్ అవ్వాలంటే కాన్సెప్ట్ మీద గ్రిప్ 4-5 క్వశ్చన్లు అంతే. ఇది ఐసీఐ ఎగ్జామ్ క్వశ్చనే కదా,
ఇది నా క్వశ్చన్ కాదుగా, ఇది మొన్న ఎగ్జామ్ క్వశ్చనేగా. మీలో చాలామంది మొన్న ఎగ్జామ్ రాశారుగా, చెక్ చేసుకోండి ఎవరన్నా. ఓకేనమ్మా, మనకి కన్సాలిడేషన్ అయిపోతుంది. తర్వాత ఇండ్ AS 115 ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ స్టార్ట్. ఎగ్జామ్షన్ కొడుతున్నారు అందరూ May 25లో. ఓకేనమ్మా, కలుద్దాం మళ్ళీ. ఓకేనా, ఆలోపు మీకు ఇచ్చిన మెటీరియల్లో కన్సాలిడేషన్ కోసం ట్రై చేయండి. ఊరికే ట్రై చేయండి, మీరు చేయగలుగుతారేమో. నేను చెప్తాను ఎలాగో, మీకు ఎలాగో ఇప్పుడు గ్రిప్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ కూడా చేశాను నేను. మీరు ఈవేళ థింక్ చేసి ట్రై చేయండి, నేను అప్లోడ్ చేస్తాను ఆన్సర్స్. ఓకేనా, కలుద్దాం మళ్ళీ. గుడ్ నైట్.